తన పుట్టినరోజుతో పాటు పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తయ్యాయని పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి తెలిపారు. పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ అధినేత వైఎస్ఆర్సీపీ సిఇసి సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలను పేర్నాటి అభిమానులు వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కోట మండలం విద్యానగర్లోని బాలభారతి స్కూల్లో భారీ ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి తమ అభిమాన నాయకుడు పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించామని, ఈరోజు రక్తదాన శిబిరంలో 600 మందికి పైగా పాల్గొని రక్తదానం చేశారని, భవిష్యత్తులో మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. రక్తదాన శిబిరంలో సుమారుగా 600 పైచులకు రక్తదానం చేసినట్లుగా మాకు ఇక్కడ ఉన్న ప్రాథమిక సమాచారం. ఈ రక్తదాన శిబిరంలో 4 కేంద్రాల వాళ్ళు పాల్గొనడం జరిగింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు నుంచి, అదేవిధంగా గూడూరు ఏరియా హాస్పిటల్, 3 నోవా బ్లడ్ బ్యాంక్ అని నెల్లూరు వారు, అదేవిధంగా మెడ్ప్లస్ అని గూడూరు నుంచి, ఈ 4 రక్తదాన కేంద్రాలకు సంబంధించిన వాళ్ళు ఈరోజు పాల్గొనడం జరిగింది. పెద్ద ఎత్తున యువత వచ్చి ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొనడం, వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాన్ని తెలియజేసుకుంటూ, మరొక గొప్ప విశేషం ఏమిటంటే పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి 25 సంవత్సరాలు అవుతుంది. 2001లో స్థాపించి 2026. సో ఓన్లీ బ్లడ్ డొనేషన్ క్యాంపుకు సంబంధించే ఈరోజు నిర్వహించడం జరిగింది. మేము ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సంఖ్యలో ఈరోజు యువత అనేక ప్రాంతాల నుంచి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు, అదేవిధంగా మా కుటుంబం మీద ఉన్న నమ్మకం కావచ్చు, పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ని రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేదానికి మేము మా కుటుంబం తరఫున సంసిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఈ ఆవరణాన్ని మాకు, ఈ ప్రాంతాన్ని మాకు అవకాశం కల్పించిన బాలభారతి స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఒక టీమ్ స్పిరిట్తో ముందుకు వెళ్ళారు. ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా, ప్రతి ఒక్క వాలంటీర్కి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాన్ని తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చేసినటువంటి ఈరోజు పత్రికా సోదరులు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, వారందరికీ కూడా నమస్కారాన్ని తెలియజేసుకుంటూ 53 సంవత్సరాలు పూర్తి చేసుకుని 54వ సంవత్సరాలకు అడుగుతున్న సందర్భంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రక్తదాన శిబిరాలే కాకుండా మెడికల్ క్యాంపులు కూడా తొందరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. ట్రస్ట్ నుంచి గతంలో ఏ విధంగా కోవిడ్ ముందు ఏ విధంగా అయితే మనం చేస్తూ వచ్చాం, అదేవిధంగా తీర ప్రాంతాల గ్రామాలు కావచ్చు, మెట్ట ప్రాంతాలు కావచ్చు, అన్నింటినీ కలుపుకొని సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని చెప్పి మా పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ నుంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ విధంగానే ముందుకు వెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మరొకసారి ఈరోజు ఎవరైతే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జన్మదిన శుభాకాంక్షలు. మకుటం లేని మహారాజు, మా అందరి ఆరాధ్య నాయకులు, వైసీపీ సిఇసి సభ్యులు పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఇట్లు పేర్నాటి సేవాదళ్, నెల్లూరు జిల్లా.